కాంగ్రెస్ వచ్చాక దళితుల భూములను గద్దల్లాగా తన్నుకుపోతున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 7,000 కోట్లని దళిత భూములను స్కామ్ చేసినట్టు ఆరోపించారు. నాదర్గుల్ భూముల స్కామ్లో ప్రభుత్వ పెద్దల భాగస్వాములేనని, వైఎస్ డిక్టేటర్ చేసిన ప్రభుత్వ భూములను కేసీఆర్ కాపాడితే రేవంత్ భక్షిస్తున్నాడని మండిపడ్డారు. నాదర్గుల్ భూములను కాపాడేందుకు హైడ్రా ఎందుకు రావట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితుల బలహీన వర్గాల భూములను గద్దల్లాగా తన్నుకుపోతున్నటువంటి పరిస్థితి. అది ఎక్కడ చూసినా, రాష్ట్రంలో ఏ మూలకు చూసినా ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల భూముల మీద కన్నుబడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఇవాళ దండుకుంటున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో కనబడతా ఉంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒకవైపు ఎక్విజేషన్ చేయడం, మరొక వైపు పారిశ్రామికవేత్తల రూపంలో ఆ భూములను కొల్లగొట్టడం, మరొక వైపు కబ్జాలు పెట్టడం, ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడతా ఉంది. రక్షకుడే భక్షకుడైంది. ఇక్కడ భూములను కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. ఎట్లా భక్షిస్తుండో అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఈ స్కామ్ అంతా ఇంత కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. చంద్రబాబు పోరాటం, కాంగ్రెస్ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను రక్షించడం, అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే ఈ భూముల మీద కన్నుబడి ఈ భూములను భక్షించే కార్యక్రమానికి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రాష్ట్రం